మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది గురుగ్రహం గురించి. దేవగురు బృహస్పతి మనకి ధనకారకుడు, విద్యాకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. అంటే 4 భావాలకి కారకం వచ్చింది. మరి ఈ గురుగ్రహం రాశులు ధనుస్సు రాశి, మీనరాశి. అంటే 9, 12 భాగ్యం, అట్లాగే సుఖమైన జీవితానికి కూడా గురుగ్రహానికే ఇచ్చారు. కాలపురుష కుండలి చక్రానికి. సుఖమైన జీవితం అంటే చతుర్థం కదండి, ఇంకా భాగ్యం ఇలా ఉంటుంది. మనకి వ్యయస్థానం బట్టి కూడా మనకి ఎట్లా ఉంటుంది అనేది, జీవితం ఎలా ఉంటుందనేది కూడా వ్యయస్థానం బట్టి కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ 2 గురుడికి రాసులయ్యే. మరి ఇప్పుడు చెప్పేది గురువు మీ జాతక చక్రంలో, రాశి చక్రంలో కానీ, నవాంశ చక్రంలో కానీ చంద్రునితో సంబంధాలు ఉండాలి. ఉంటే అధిక ధనవంతులు, అధిక సుఖవంతులు. మరి గురువు ఏ రాశిలో ఉన్న రాశి చక్రంలో, నవాంశలో కర్కాటక రాశిలో ఉన్నారేమో చూసుకోండి. అంటే ఏంటి? కర్కాటక రాశి చంద్రునిది కాబట్టి మరి ఇందులో అయినా ఉచ్చ పొందుతారు. కర్కాటక రాశిలో గురుగ్రహం ఉచ్చ పొందుతారు. అందుకని రాశి చక్రంలో గురుగ్రహం మకర రాశిలో ఉన్నా సరే ఆ నక్షత్రం బట్టి పాదాలు వేసుకుంటే ఒక్కొక్కరికి కర్కాటక రాశిలో గురువు ఉంటారు నవాంశలో. అట్లాగా గురుగ్రహం అనేది ఏ రాశిలో ఉన్న నవాంశ చక్రంలో కర్కాటక రాశిలో మాత్రం ఉంటే 100% ధనవంతులు. రెండవది, రాశి చక్రంలో గురువు కర్కాటక రాశిలో లేకపోయినా కర్కాటక రాశిని చూస్తూ ఉన్నా, అప్పుడు మకరంలో ఉన్న గురువు ఏ రాశిని చూస్తారండి? కర్కాటకాన్ని చూస్తారు. అంటే నీచపడినప్పటికీ కర్కాటకాన్ని చూస్తూ ఉంటారు. ఒకటి. తర్వాత కర్కాటక రాశిలో కానీ మీకు ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాలు యొక్క నక్షత్రంలో గురువు ఉన్నా సరే మీకు అధిక ధనవంతులు అవుతారు. ఇంకా 2, మీ జాతక చక్రంలో గురువు చంద్రుణ్ణి చూసినా, అంటే గురువు చంద్రుడిని అంటే గురువుకి దేవగురు బృహస్పతికి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి. సప్తమ దృష్టి అంటే వీరిద్దరు పరస్పరం ఉండాలి. పరస్పరం ఉన్నప్పుడు 100% మంచిదే. మరి 5, 9 దృష్టితో గురువు ఒక్కరే చంద్రుణ్ణి చూశారనుకోండి, వారు కూడా ధనవంతులే. పరస్పరం చూసినాక వారు కూడా ధనవంతులే. అంటే గురువు పరస్పర దృష్టి ఉన్నా, గురువు చంద్రుణ్ణి చూసినా జాతక చక్రంలో 100% ధనవంతులు. ఈరోజు వీడియో వీరిది గురుగ్రహం సింహరాశిలో ఉన్నారు. మరి వీరి నవాంశ చక్రంలో గురుడు కర్కాటక నవాంశ పొందారు. కర్కాటక నవాంశ పొందడం వల్ల 100% వీరికి అధిక ధనయోగాలు. ఇట్లాగా నవాంశలో కానీ కర్కాటక రాశితో కానీ గురుకు సంబంధం ఉన్నప్పుడు
తల్లి వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది 100%. మరి అదే గురుగ్రహం రోహిణిలో కానీ హస్తలో కానీ శ్రవణంలో కానీ ఉంటే ఎలా ఉంటుంది? మరి ఈ 3 భూతత్వపు రాశులు. అంటే చంద్రుడు నక్షత్రాలు కదా, గురువు ఈ నక్షత్రాల్లో ఉంటాయి. ఆటోమేటిక్గా మంచిదే. చంద్రుడి నక్షత్రాల్లో గురువు ఉన్నప్పుడు ఆ గురువు యొక్క రాశ్యాధిపతి కర్కాటక రాశితో సంబంధం ఉండాలి. ఉంటే అధిక ధన యోగాలు ఉంటాయి. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే గురుగ్రహం జాతక చక్రంలో ఎవ్వరికైనా ఏదో విధంగా కర్కాటక రాశితో కానీ చంద్రుడితో కానీ చంద్ర నక్షత్రాలతో కానీ సంబంధం ఉన్న గ్రహాలు కూడా గురుగ్రహంతో సంబంధాలు ఉంటే ధనయోగాలు ఉంటాయి. అది మీరు జాతక చక్రం తీసి చూసుకున్నప్పుడు మాకు ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా గురుగ్రహం చంద్రునితో సంబంధాలు ఉన్నాయా అని చూసుకుంటే 100% తెలుస్తుంది. అట్లాగే గురువు చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి కూడా దాని యోగాలు ఇస్తారు 100%. అది ఆ దశ అంటే ఆ దశ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు, గురుగ్రహం కుంభంలో ఉన్నారు. అంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ వీరిద్దరూ చేసుకుంటూ ఉన్నారు. చంద్రరాశి అధిపతి రవి చంద్రరాశ్యాధిపతి రవి వచ్చి రోహిణి నక్షత్రంలో ఉన్నారు. రోహిణి నక్షత్రాధిపతి ఈ జన్మ లగ్నానికి తులా లగ్నానికి కర్కాటక రాశి 10వ రాశి అండి. అంటే వీరు ఏదో విధంగా ఉద్యోగమో వ్యాపారమో చేసి నిరంతరం ధనం సంపాదిస్తూ ఉంటారు. ఈ కనెక్షన్స్ అన్నవి మనం ఇట్లాగా ఆలోచించి చూడాలి. ఇట్లాంటి కనెక్షన్స్ అన్ని గురువు చూస్తున్న నక్షత్రాధిపతి ఏదైనా చంద్రునితో సంబంధాలు ఉన్నాయా అట్లా చూసుకోండి. అంటే గురువు చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతికి నెక్స్ట్ ఆ రాశ్యాధిపతికి చంద్ర నక్షత్రంతో సంబంధం ఉండి అది దశమ భావం అయితే 100% ధన యోగాలు ఉంటాయి. అంటే ఏదో విధంగా సంపాదిస్తారని అర్థం. ఎందుకంటే చంద్రుడు అతి ఫాస్ట్, అంటే 2.5 రోజులకు ఒక్కసారి
నక్షత్రం మారిపోతూ ఉంటారు. నక్షత్రం కాదు, రాశి మారుతూ ఉంటారు. అంటే ఆ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదా! అంటే అట్లాగే 27 నక్షత్రాలు ఆయన సంచరిస్తూ ఉంటారు. అంటే అతి వేగవంతమైన గ్రహం చంద్రుడు. మరి ఆ చంద్రుడి మీద గురుగ్రహ వీక్షణ ఉంటే అద్భుతమైన ఫలితాలుంటాయి. రెండవది, చంద్రుడు కాలపురుష కుండలి చక్రంలో 4 అంటే చతుర్థ స్థానానికి ఆధిపత్యం. చతుర్థం అంటే భూమి, పవన, వాహనాలు, మాతృమూర్తి, ఇవన్నీ కదా సూచిస్తుంది. మరి స్థిరంగా గురుని దృష్టి స్థిరం. గురు దృష్టి అంటేనే స్థిరత్వం. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ఉచ్చపడతారో, అంటే ఉచ్చపట్టడం అంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చక్షేత్రం మన ఋషులు అందించారు. అంటే గురు దృష్టి చంద్రుడి మీద ఉన్నప్పుడు అవన్నీ స్థిరంగా ఉంటాయి. చంద్రుడు లక్ష్మీ సోదరుడు. మరి గురువు ధనకారకుడు. అందుచేత మీ జన్మజాతక చక్రంలో ఏ రాశిలో ఉన్నా, మీకు కానీ గురువు కర్కాటక రాశిలో నవాంశలో ఉంటే మరి మీరు అదృష్టవంతులే. లేదు, మీ జన్మజాతక చక్రంలో గురువు చంద్రుని చూస్తున్నా అదృష్టవంతులే. లేదు, మీ జన్మజాతక చక్రంలో గురువు చంద్రుణ్ణి చూసినప్పుడు ఆ రాశ్యాధిపతి కూడా మీ జన్మ లగ్నానికి యోగవంతమైన రాశి అయితే అదృష్టవంతులే. అంటే ఏదో విధంగా గురునితో చంద్రునికి సత్సంబంధాలు ఉన్నట్లయితే 100% తన యోగాలు మీ జాతకంలో ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.